యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యం ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే గనక, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను గురించి, తన గొర్రెల గురించి ఆయన మాట్లాడుతూ, నా గొర్రెలు నా చేతిలోనున్నవి. నా చేతుల నుంచి ఎవరునూ అపహరింపలేడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ వాక్య భాగం ద్వారా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన చేతిలో ఉంటే మనల్ని ఎవరు కూడా దొంగిలించలేరు, అపహరించలేరు. ఆయన చేతిలో ఉంటే ఆయన కాపాడతాడు. ఆయన చేతిలో ఉంటే ఆయన సంరక్షిస్తాడని చెప్పి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు దేవుని చేతిలోనే ఉన్నావా? లేదా బయట ఉన్నావా? నువ్వు దేవుని వెంబడించేవాడిగానే ఉన్నావా? నువ్వు బయట ఉన్నావా? గొర్రెల కాపరి చేతి క్రింద గొర్రెలు ఉంటే గనక ఏవొచ్చినా గాని ఆ గొర్రెల కాపరి కాపాడుకోగలడు. అంతేగాని గొర్రెల కాపరి ఒక చోట ఉంటూ, ఆ గొర్రెలు వేరే చోట మేస్తూ ఉంటే గనక, వేరే వాటిని వెంబడించినవి బయటకు పోతే గనక గొర్రెల కాపరి కాపాడుకోలేడు. అందుకని అంటాడాయన, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, అవి నా చేతిలో ఉంటాయి. నా చేతిలో ఉన్న గొర్రెలను నేను కాపాడుకుంటాను. నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవరు అపహరింపలేరు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? నువ్వు దేవుని చేతిలో ఉన్నావా? ఈనాడు చాలామంది దేవుని చేతిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. చాలామంది దూరంగా బ్రతుకుతున్నారు. చాలామంది దేవుని సహవాసానికి దూరంగా బ్రతుకుతున్నారు. ఎంతకాలం అయిపోయింది మనము దేవుని వాక్యాన్ని చదివి, దేవునికి ప్రార్థన చేసుకొని, దేవుని సన్నిధికి వెళ్ళి, దేవునితో గడిపి, దేవుని చేతిలో నువ్వు నుండి బయటికి వచ్చేసి ఎంతకాలం అయింది? ఈనాడు చాలామంది దేవుని చేతి క్రింద ఉండట్లేదు, దేవుని చేతిలో ఉండట్లేదు. ఆయన అంటున్నాడు, నా చేతిలో ఉన్న వారిని ఎవరు కూడా అపహరింపలేరు అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఆయన చేతిలోకి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారి చేతిలోకి వచ్చిన 5 రొట్టెలు 2 చేపలు అవి విస్తరించబడినాయి. అవి ఆశీర్వదించబడినాయి. అనేక మందికి అవి ఆహారంగా మార్చబడినాయి. ఆయన చేతిలో ఉంటే ఆశీర్వాదము. ఆయన చేతిలోకి వస్తే మనం విస్తరించబడతాము. ఆయన చేతిలో ఉంటే దొంగ మనల్ని ఎత్తుకెళ్ళాడంట. ఆయన చేతిలో ఉంటే సాతాను మనల్ని అపహరింపలేడని చెప్పి ఈ వాక్య భాగం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మనం ఇర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే గనక, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలీయుల వారా, మీరు నా చేతిలో ఉన్నారు. 8వ వచనం మనం చూస్తే, ఏ జనమును గూర్చి నేను చెప్పెదనో ఆ జనము చెడుతనము చేయటం మాని యెడల నేను వారికి చేయని ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఒకనాడు ఇర్మీయా ప్రవక్తను దేవుడు దర్శించి ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు ఇర్మీయా గారు కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ సారెపైన ఒక మట్టి కనపడుతుంది. ఆ మట్టి విడిపోయి ఉంటది. అప్పుడు ఆ కుమ్మరి విడిపోయిన మంటిని తీసి దాన్ని మరలా మంచిగా ఒక కుండలాగా తయారు చేస్తాడు. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నారు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు కుమ్మరి చేతిలో ఉన్న మట్టి వలె ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి చేతిలో జిగటమన్ను ఎలా ఉంటుందో మీరు నా చేతిలో ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే మీరు నా చేతిలో ఉన్నారు. మీరు మీ చెడుతనం విసర్జించి మీరు నా చేతిలోకి వచ్చినదే కనుక నేను మిమ్మల్ని సరిచేసి మిమ్మల్ని బాగు చేస్తాను. మీ ఎడల చేయాలనుకున్న కీడుని నేను చేయకుండా మిమ్మల్ని మరలా సరిచేస్తాను. ఆ కుమ్మరి ఎట్లాగైతే ఆ పెళ్ళగింపబడిన మట్టిని మరలా ఒక మంచి అందమైన కుండలాగా తయారు చేశాడో, నేను కూడా మిమ్మల్ని తయారు చేస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నారు, నీవు మన్నువి, జిగటమ్మ నువ్వు, నేను కుమ్మరి అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఆ కుమ్మరి చేతిలోకి ఆ జిగటమన్ను వెళ్తేనే అది అందంగా తయారు చేయబడుతుంది. అది ఒక కుండ వలె, అది ఒక వస్తువు వలె తయారు చేయబడుతుంది. ఈనాడు నువ్వు కూడా పరమ కుమ్మరైన దేవుని చేతిలోకి నువ్వు రావాలి.
అప్పుడు ఆయన సారె మీద ఉంచి నిన్ను సరిచేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను తయారు చేస్తాడు. నీ చెడుతనమును విసర్జించి, నీ దుష్టత్వాన్ని విసర్జించి, నీ యొక్క నిర్లక్ష్యాన్ని విసర్జించి నువ్వు దేవుని యొద్దకు తిరిగి రావాలి. దేవుని చేతిలోకి రావాలి. దేవుని చేతిలో ఉంటే నిన్నెవరు అపహరింపలేరు. దేవుని చేతిలో ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని చేతిలో ఉంటే నిన్ను సరిచేస్తాడు. దేవుని చేతిలో ఉంటే నిన్ను తయారు చేస్తాడు. దేవుని చేతిలో ఉంటే నిన్ను చెక్కుతాడు. దేవుని చేతిలో ఉంటే నిన్ను బాగు చేస్తాడు. మన తండ్రి పరమ కుమ్మరి. పరమ కుమ్మరి ఆయన నచ్చిన రీతిగా ఆయన మలుచుతాడు. కుండను తయారు చేస్తాడు. ఈనాడు నువ్వు ఆ పరమ కుమారి చేతిలోకి వస్తావా? ఇంకా నేను ఆయన చేతిలోకి రాను, ఇంకా నేను ఆయనకు దూరంగానే బ్రతుకుతానని చెప్పి నువ్వంటే గనక నువ్వు అపహరింపబడతావు, దొంగిలింపబడతావు. సాతాను నిన్ను ఎత్తుకుపోతాడు. నువ్వు ఆయన చేతిలో ఉంటే అపహరింపబడవు. నువ్వు ఆయన చేతిలో ఉంటే సరి చేయబడతావు. నీలో ఉన్న హెచ్చు తగ్గులను సరిచేస్తారు. ఆ ఇర్మియా చూసినప్పుడు ఆ కుండ పగిలిపోయి పాడైపోయి ఉంది. ఆయన మరలా దాన్నంట ఆ కుమ్మరి దాన్ని సరిచేసి మళ్ళీ అందముగా చక్కగా దాన్ని తయారు చేశాడంట. ఈనాడు నువ్వు పాడైపోయిన నీ జీవితాన్ని, దూరం అయిపోయిన నీ జీవితాన్ని, నాశనం అయిపోతున్న నీ జీవితాన్ని ఆయన చేతిలోకి అప్పగిస్తే, నువ్వు ఆయన చేతిలోకి తిరిగి వస్తే ఆయన మరలా తయారు చేసి నిన్ను సరిచేసి నీ ఎడల చేయాలనుకున్న కీడును ఆయన చేయకుండా నిన్ను మేలుతో నింపుతానని చెప్పి దినము వాగ్దానం చేస్తూ ఉన్నారు. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, ఈ వాక్య బాగుంటున్న ప్రతి ఒక్కరిని నీ చేతిలోకి తీసుకోండి ప్రభా. వారు ఎక్కడ ఉంటున్నా, ఎవరిని వెంబడిస్తున్నా అవన్నీ విసర్జించి మరలా నీ చేతిలోకి రావడానికి కృప దయచేయండి ప్రభా. నీ చేతిలో ఉంచుకుని ఎవరు అపహరింపకుండా ప్రభా కాపాడమని కోరుకొనొచ్చు ప్రభా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని కోరుకొనొచ్చు. వాక్య ప్రకారం నడిపించమని ఏసిన ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.